తెలంగాణ జూబ్లీహిల్స్ ప్రజల కోసం బీజేపీ ఇక్కడ గెలవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మజ్లిస్ పార్టీ కబంద హస్తాల నుండి హైదరాబాద్ ను రక్షించుకోవాలన్నారు. మజ్లిస్ కు అభివృద్ధి అవసరం లేదన్నారు. వాళ్లకు కావాల్సింది మత రాజకీయాలే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు, మోటార్ సైకిళ్లు, తులం బంగారం ఏమయ్యాయని ప్రశ్నించారు. దీని గురించి కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ జనతా పార్టీని ఆదరిద్దామా? ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజల ఆలోచన చేయాలి. మనం ఏ మాత్రం పొరపాటు చేసినా ఇక్కడ పెత్తనం చేసేది, ఇక్కడ గూండాయిజం చేసేది, ఇక్కడ రౌడీజం చేసేది మజ్లిస్ పార్టీ. మజ్లిస్ పార్టీ అనేక రోజులుగా చూస్తా ఉన్నాం. వాళ్ళకు అభివృద్ధి అవసరం లేదు, వాళ్ళకు డెవలప్మెంట్ అవసరం లేదు, ప్రజల సమస్యలు పరిష్కారం చేయరు. వాళ్ళకు కావాల్సింది మత రాజకీయాలే. కాంగ్రెస్ పార్టీని కూడా అడగాల్సినటువంటి అవసరం. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతాం? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమయ్యాయి? 2500 రూపాయలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి మహిళల ఓట్లు అడుగుతుందో, జూబ్లీహిల్స్ మహిళలు కాంగ్రెస్ పార్టీని నిలదీసే